తుర్కపల్లిలో గోనే స్వరూప మహాలక్ష్మిలాగా దీవెన మహిళలందరికీ వదన్ను. శ్రీ మహాలక్ష్మి ఎంబ్రాయిడరీ అండ్ బోటిక్ వర్క్స్ మన స్వరూప గారి దగ్గరికి వచ్చాము. తుర్కపల్లి గ్రామం ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది. సో తిను ఇలా పరిచయం చేసుకుందాం. తెలంగాణ పోరాడు మన ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా మన కార్యక్రమంలో న్యాచురల్ కార్యక్రమాలు అని చెప్తున్నాం కదా. సో వీరే ఆ స్వరూప గారు. సో వీరితోని మాట్లాడి ముచ్చట పెడదాం. శ్రీ మహాలక్ష్మి ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్స్ అండ్ బోటిక్ కార్యక్రమాలు. సో ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. నమస్కారం స్వరూప గారు. శుభాకాంక్షలు అండి. బాగున్నారా? బాగున్నాం. అందరు బాగున్నారా? బాగున్నాం. మరి చెప్పండి ఈ యొక్క ఏమేం వర్క్స్ శ్రీ మహాలక్ష్మి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బోటిక్ ఎప్పటి నుంచి స్థాపించినారు? షాప్ పెట్టి 1 year అవుతుంది. ఇక్కడ నేను మిషన్ తీసుకొని 1 year అవుతుంది. నేను ఫస్ట్ భువనగిరిలో నేర్చుకున్నా ఎంబ్రాయిడింగ్. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? ఒక 1 month నేర్చుకున్న తర్వాత మిషన్ తీసుకొని ఇక్కడ తుర్కపల్లి మండలం, మాది విలేజ్ కొండాపూర్ మండలంలో పెట్టిన. మంచిగానే పర్వాలేదు, ఇప్పుడు గిరాకీ అయితే బాగానే ఉంది. ఏమేం చేస్తుంటారు maximum మీ works? వర్క్, స్టిచ్చింగ్, శారీస్, కుచ్చులు. సో గిరాకీ బాగానే జరుగుతుందా? గిరాకీ బాగానే జరుగుతుంది. సో ఈ మిషన్ మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఈ మిషన్ పేరు 666 ఇక్కడ కుక్కుడుపల్లి తీసుకున్నాం మిషన్. సో ఎంత పడుతుంది దాదాపుగా కాస్ట్? 4 లక్షలు, 4 lakhs. కొనేసినారు మొత్తానికి. సో సీజన్లో వస్తారా నార్మల్ టైంలో వస్తుంటారా? సీజన్లో ఎక్కువ ఉంటుంది, నార్మల్ కొద్దిగా. ఓకే. సో ఇప్పుడు ఏదో శారీ డిజైన్ చేస్తున్నట్టు కదా, ఒకసారి మనం ట్రైనింగ్ చూపిస్తారా? ఏమేమి? అవునండి. ఇది ఇది మిషన్ అండి. ఇవేమో థ్రెడ్ ఆపరేషన్. ఇక మన థ్రెడ్ అన్ని కలర్స్ పెట్టుకుంటాం. 12 leads ఉంటుంది. ఇదేమో టచ్, ఇది స్క్రీన్. ఇది మా సేమ్ ఫోన్ లానే ఉంటుంది. ఆపరేటర్ ఇది 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో డిజైన్స్ కావాల్సిన మన డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ 2 దానిలో ఇట్లా డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత మన సైజు ఇది సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో డిజైన్స్, సెకండ్ ఏమో సైజు, థర్డ్ ఏమో కలర్స్ సెలెక్షన్ చేసుకోవాలి, ఫోర్త్ ఆప్షన్. ఇది మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్షన్ మనం ఇదేమో ఫ్రేమ్ మీద మన సైజు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇలా ఇట్లా సైజ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సెలెక్ట్ ఓకే చేసుకున్నాక మనం రన్నింగ్ చేసుకోవాలి. ఇట్లా ఓకే. ఇది కంప్లీట్ అయింది బ్యాక్ సైడ్. సో ఇది చూడండి డిజైన్ ఎంత చక్కగా చేస్తుందో. ఆటోమేటిక్గా మనిషితో పని, అప్పట్లో మిషన్ తో కుట్టేవాళ్ళు, ఆటోమేటిక్ ఉంది. థ్రెడ్స్ అక్కడ బ్యాక్ సైడ్. సో ఇవి థ్రెడ్స్ అండి ఆపరేటింగ్. సో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు 12 leads ఉంటాయి. కలర్స్ మన ఇష్టం. చైన్ సిస్టమ్. బ్యాక్ సైడ్ అయిపోయింది. ఫ్రంట్ ఫ్రంట్ ఈ వర్క్ అయిపోయింది. హ్యాండ్ వేద్దామని తీసేస్తున్నా. కొత్త డిజైనింగ్ స్టార్ట్ చేస్తాను. నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ప్లెయిన్గా ఉంది కదా, మన స్వరూప గారు మంచి డిజైన్ ఇక్కడ దీని మీద వేసి చూపిస్తారు. ఇది ప్రస్తుతానికి
నెక్ అయిపోయింది. సో ఇది ఫ్రేమ్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని ఇంత కష్టంతో మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రేమ్స్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఇట్లా. సో దీన్ని మంచి డిజైన్గా చేసి స్వరూప గారు చూపిస్తారు. ఇప్పుడు దీని మీద ఎంత బాగా డిజైనింగ్ వస్తుందో చూడండి. ఆటోమేటిక్ సెటప్ మీరు చూస్తూనే ఉండండి ఇలా. సో ఇది పేపర్ కిందంగా వేసి ఒక ఇప్పుడు ఏం వేస్తున్నారు స్వరూప గారు? ఇప్పుడు బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ సెలెక్ట్ చేసుకొని సో హ్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు. ఉమ్, ఏం డిజైన్ కస్టమర్స్ ఇస్తారా లేకుంటే అంటే మీరే select కస్టమర్ మనం డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అది సెలెక్ట్ చేసుకొని ఇందులో హ్యాండ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి ఇది ఇలా ఉంది కదా, సో హ్యాండ్ డిజైన్ ఇది చేస్తున్నారు. హ్యాండ్స్ డిజైన్ ఇది. దీన్ని ఓకే చేయాలి సెట్ చేసి. హ్యాండ్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ సైజులోకి వెళ్ళి సెట్టింగ్ చేసుకొని ఇలా అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. చూడండి స్టార్ట్ చేస్తున్నారు. ఆటోమేటిక్ కలర్స్ కూడా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ కలర్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. దారం అయిపోయినా కలర్ ఏదైనా చేంజ్ అయినా ఇది బ్యాక్ సైడ్, మైనస్ అంటే బ్యాక్ సైడ్, ప్లస్ అంటే ముందుకు అన్నట్టు అలా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ పోతున్నాం, వెనుకకు. దారం కాదు, మళ్ళీ స్టార్ట్ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్. మొత్తం హ్యాండ్ మొత్తం డిజైన్ అదే తీసుకుంటుంది. థ్రెడ్ ఇప్పుడు అయిపోయింది అనుకో, మళ్ళీ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మనకి డిజైన్స్ బుక్స్ ఉంటాయి ఇట్లా, మనకు ఇలా బుక్స్ ఇస్తారు. ఈ బుక్లో డిజైన్స్ ఉంటాయి. ఇందులో డిజైన్స్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పెన్ డ్రైవ్ నుంచి ఆపరేషన్ ఇక్కడ టచ్ మీదకి సేవ్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుంటాం. కొన్ని కొత్త న్యూ మోడల్ డిజైన్స్ ఉన్నా మనం క్రెడిట్ చేసి వేస్తాం కూడా కస్టమర్కి. ఏ డిజైన్ అన్నా ఆ డిజైన్స్ అదే. బార్డర్ అయిపోయింది. బార్డర్ డిజైన్ చూడండి, ఫ్లవర్ డిజైన్ ఆటోమేటిక్ ఉంటుంది. కష్టం తప్పింది. ఇది ఉండేప్పటికే నాకు చాలామంది ఇప్పుడు ట్రెండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కదా, ట్రెండ్ అవుతుంది చాలా. అంటే వస్తుందండి నెలకు మనకు 30-40, అంటే గిరాకీని బట్టి మనకు. అంటే మనకు మ్యారేజ్, పెళ్ళి గిరాకీ, పండుగలకు అట్లా గిరాకీ బాగానే ఉంటుంది. వెళ్తుంది, పర్వాలేదు. మా హస్బెండ్ కోళ్ళఫారం, వాళ్ళు చదువుకుంటున్నారు స్టడీ. పాపనేమో బీటెక్ 3rd ఇయర్, బాబేమో 1st ఇయర్. వాళ్ళకి ఇలాంటి ఏం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఒక్కదానికే. కోళ్ళఫారం. ఇక పాటలు అంటే పాడేది అప్పుడు, ఇప్పుడు ఏం లేదు.
భక్తి పాటలు రన్నింగ్ అవుతుంది, పర్వాలేదు. బాగానే నడుస్తుంది, వస్తుంది. ఏవి డిజైన్ అంటే మంత్లీ డిజైన్ ఇదేనా కాదా ఇప్పుడు అది తీసింది ఏది? ఇంట్లో ఖర్చులకు, పిల్లల చదువులకు ఆయన కోళ్ళ ఫారం. ఇంకా మనం ఊరికే ఉట్టిగా ఉండకుండా ఏదో ఒక బిజినెస్ చేయాలని ఇది ఒకటి ఆలోచించి పెట్టా.